విజయవాడ కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని పాలకులే చెరబడుతున్నారు. కంచె చేను మేసినట్లు పరమ పవిత్రమైన పద్మావతి నది ఘాట్ను కమర్షియల్ కార్యకలాపాలకు వేదికగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారుల అండతో ప్రకాశం బ్యారేజ్కి తూర్పు అభిముఖంగా ఉండే పద్మావతి ఘాట్ను కొందరు యథేచ్ఛగా వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. పుష్కరాల సమయంలోనూ, ప్రతి ఏటా భవానీ మాలల సమయంలోనూ పవిత్ర స్నానాలను ఆచరించే పద్మావతి ఘాట్ను హోటల్ వ్యాపార కార్యకలాపాలతోనూ, హోటల్ వ్యర్థాలను కృష్ణా నదిలోకి వదులుతూ నదిని అపవిత్రం చేస్తున్నారు. 7 సంవత్సరాల నుంచి యథేచ్ఛగా సాగుతున్న ఈ కార్యకలాపాలను కూటమి ప్రభుత్వం మరో 5 ఏళ్ల పాటు పొడిగించేందుకు ప్రయత్నం చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కార్యకలాపాలకు వినియోగించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. పబ్లిక్ ప్లేస్, పరమ పవిత్ర కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని ఆర్థిక కార్యకలాపాలకు వినియోగించడంపై కొన్ని సంఘాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించబోతున్నాయి.